పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ క్రిమినల్ సైకాలజీ. అది ఎలాగంటే ఆ క్రిమినల్కి లేదా ఒక ముద్దాయికి, వాటికి పోలీసులకి లాయర్లకి జడ్జికి ఈ విధంగా చూసుకుంటే అదొక పెద్ద సైకిల్ అండి. అది వీళ్ళతో ఎలా ప్రవర్తించాలి, వీళ్ళతో నిజం ఎలా చెప్పించాలి, హార్ష్గానా వాళ్ళకి కౌన్సిలింగ్ అది చాలా చేస్తారండి. పాపం పోలీసులు పడే ఇబ్బంది ఇంత అంత కాదు. ఎంత కౌన్సిలింగ్ ఇస్తారో. చిన్న పిల్లల్ని పట్టుకుంటారు, వయసులో ఉన్న పిల్లల్ని పట్టుకుంటారు, అడాల్సెంట్ పిల్లల్ని పట్టుకుంటారు. వాళ్ళకి ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారండి. మనకు ఒక్క హార్డ్గా ప్రవర్తించే తీరు ఒకటే కనిపిస్తుంది కాదండి, చాలా స్మూత్గా కూడా ప్రవర్తిస్తారు. ఆ మనస్తత్వాన్ని బట్టి, ఆ వచ్చిన ముద్దాయి మనస్తత్వాన్ని బట్టి వాళ్ళకి స్టడీస్ వాళ్ళు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో ఇచ్చేటట్టు, జైలరు, సెంట్రీస్, ఈ విధంగా ఆ సర్కిల్ అంతా కూడా ఒక పెద్ద సమాజం. సో అక్కడ ప్రవర్తన తీరులు వివిధ రకాలుగా ఉంటుంది, పలు రకాలుగా ఉంటుంది, ఎన్నో రకాలుగా ఉంటుంది. సో ఇది అక్కడికి వచ్చి ఇంకా ఈ విధంగా ఆర్గనైజేషన్స్ తీసుకోండి. ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయండి. ఏది సేవా సంఘాలు ఉంటాయి. తర్వాత హెల్పింగ్ అంటారు, ఇవి సొసైటీ సోషల్ వర్కర్స్ ఉంటారు. అలాగే ఆర్గనైజేషన్స్ అంటే ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయండి. అసలు వాటిల్లో చాలా అవసరం అండి సైకాలజీ. ఆ హెచ్ఆర్స్ కానీ, టీమ్స్ కానీ, టీం మధ్యలో మేనేజ్మెంట్ కానీ, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ప్రవర్తన రీతులు కానీ, వాళ్ళు ఏ విధంగా అమాంగ్ దెమ్సెల్వ్స్ ఒకటి, తర్వాత వాళ్ళు హయ్యర్ అఫీషియల్స్తో ఎలా మాట్లాడాలి, టీం లీడర్స్తో ఎలా మాట్లాడాలి, ఇంతేకాక ఆ హెచ్ఆర్ వీళ్ళందరితో ఎలా కోఆర్డినేట్ చేయాలి, ఇవన్నీ కూడా అదొక పెద్ద సమాజం అండి. అదొక పెద్ద సమాజం. అక్కడొక ప్రవర్తన. ఇది అయిపోయిందా అనుకుంటే సరిపోదండి. మనకి జనరల్గా సొసైటీ ఉంది, బిజినెస్ ఉంది. ఒక షాపుకి వెళ్తాం, షాపులో మనం సరుకులు తీసుకునేటప్పుడు ఎంతమందితో అవేలాగా ఇవేలాగా ఇవన్నీ ఓర్పుగా చెప్పాలి. ఆ మార్కెట్, ఆ షాప్కీపర్ అన్నీ ఓర్పుగా చెప్పాలి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 100 మందిని చూసుకోవాలి. అందరికీ అదే నవ్వు మొహంతో, అదే పేషెన్స్ తోటి. కొంచెం విసుక్కున్నామా తన క్లాస్ వచ్చేస్తుంది, ఆ విషయం తెలుసు. వచ్చిన కస్టమర్స్లో ఎన్ని రకాలుగా ఉంటారండి. ఒక రకం కాదు, ఒక తీరు కాదు. ఇదేంటయ్యా అని విసిరించుకునేవాళ్ళు, ఎంతున్నాయేంటి అని అడిగేవాళ్ళు, ఇంత తక్కువ అనే ఇది లేదా, ఈ విధంగా అందరికీ నవ్వుతూ ఇది మేమున్నది మీకోసమే, మేము సర్వీస్ చేస్తుంది మీకోసమే అనే ఇంప్రెషన్ కలిగించి